హాయ్ ఆల్, ఈరోజు నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీలో ఈరోజు ఎప్పటిలాగా కూరలు పచ్చళ్ళు కాకుండా ఈరోజు ఒక మంచి టిఫిన్ రెసిపీతో అయితే వచ్చేసానండి. ఎలాగైతే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నైవేద్యాల్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. ముందైతే 2 కప్పులు అటుకులు తీసుకొని బాగా శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. 2 కప్పులు అటుకులకి 2 కప్పులు కొబ్బరి పాలు తీసుకొని పోసుకున్నామంటే మన కొబ్బరి పావుగొన తర్వాత చూసామంటే అటుకులు చూడండి ఎంత బాగా కొబ్బరి పాలు తీసుకొని మెత్తగా అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తాలింపులో నెయ్యి అయితే వాడుకున్నానండి. మీరు కావాలంటే నూనె కూడా వాడుకోవచ్చు. ఇంకైతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే, 1 స్పూన్ అయితే జీడిపప్పు, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని 2 పచ్చిమిరపకాయ చీలికల్లా కట్ చేసుకొని వేసుకున్నానండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. చిన్న రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాను. అవన్నీ వేగిన తర్వాత ముందే కొబ్బరి పాలు తీసుకున్నప్పుడు చిన్న ముక్క కొబ్బరిని పక్కన పెట్టుకొని అది ఇలా తురుము పెట్టుకున్నానండి. అక్కడక్కడ మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అది కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరి పాలలో నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలండి. అటుకులు యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మన కోకోనట్ పోహా అయితే మంచి ఫ్లేవర్ తో అయితే రెడీ అయిపోద్ది. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. లైక్ చేసేయండి, కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.